నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ లీడర్ సామ్యుల్ కార్తిక్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ ఎస్ సార్ ఇప్పుడు రీసెంట్గా మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 6 సీట్లలో 3 సీట్లు అయితే భర్తీ అయ్యాయని చెప్పొచ్చు ఇంకా 3 సీట్లు ఎప్పుడు భర్తీ అవుతాయి అంటారు ఇప్పుడు మనకు 3 సీట్లు భర్తీ చేయడము అనేకమైనటువంటి సామాజిక పరిణామాలు ప్రాంతము జిల్లాలు ఇవన్నీ తీసుకొని చేసినాము మరో 3 ఉన్నాయి అవి కూడా తొందరలో చేయడానికి సిద్ధంగా ఉన్నారంటే పేర్లు అవన్నీ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి ఎర్లియెస్ట్గా వాటిని ఫిల్అప్ చేస్తాం అదేం పెద్ద విషయం కాదు అంటే కొంతమంది ముఖ్య నాయకులకి అయితే ఎవరికైతే వస్తాయి అనుకున్నారో వాళ్ళకి రాకపోవడం జరిగింది సో దీనివల్ల ఏంటంటే మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము ఈ ఇష్యూకి సంబంధించి బుజ్జగింపులు నడుస్తున్నాయి అంటూ కూడా నడుస్తుంది ఒకవేళ తిరుగుబాటు జరిగితే ఏంటి సార్ పరిస్థితి తిరుగుబాటు అనేది ఏమి ఉండదమ్మా కాంగ్రెస్ పార్టీలో గతంలో 1947 1990 ఆ కాంగ్రెస్ వేరు ఇప్పుడున్న కాంగ్రెస్ వేరు ఎవరు కూడా తిరుగుబాటు చేయలేదు డెఫినెట్గా మనం ఒకటి యాక్సెప్ట్ అంటే వస్తుంది అని ఆస్పైర్ చేసినప్పుడు లేకపోతే మనకు వస్తుంది అని చెప్పి అనుకున్నప్పుడు అది రాగన్నప్పుడు ఏంటంటే ఒక రకమైనటువంటి ఎమోషనల్ ఫీలింగ్ అనేది ఉంటుంది రాజకీయాలు ఏంది అంటే అట్లాంటి సందర్భాలు జరగనప్పుడు సహజంగా పార్టీ పెద్దలు వాళ్ళు వెళ్ళి దానికి సంబంధించిన వివరాలను వాళ్ళని వివరించడం అనేది సహజము సో ఏంది అంటే ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ బేసిజాలకు పోకుండా వారికి వెళ్ళి ఎందుకు ఏం జరిగింది ఏం సమీకరణాలు జరిగినాయి అనేటివి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇప్పటివరకు ఎవరు కూడా వ్యతిరేకించి ఇట్లాంటివన్నీ ఏంటంటే సోషల్ మీడియాలో కల్వకుంట్ల తారక రామారావు గారు ఈరోజు సోషల్ మీడియాని అసలు మీడియా వ్యవస్థనే భ్రష్టు పట్టించేసిండు ఆ స్క్రైబర్ని ఒకటి పెట్టి ఉన్నవి లేని వార్తలు రాస్తున్నారు ఎందుకు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు నిజంగా ఈ సందర్భం చూసినప్పుడు మీడియాతో మాట్లాడుతూ మీడియాని నిందించాలో వద్దో కూడా అర్థం కాని అయోమయ పరిస్థితి కల్వకుంట్ల తారక రామారావు గారి నేతృత్వంలో స్క్రైబులో వారు శాసనసభ్యులు బతికున్నప్పుడే చనిపోయినాడని వార్తలు రాయించారు వాళ్ళు ఎక్కడ కూడా ఉన్నటువంటి వాళ్ళు ఏంది వాళ్ళకి ఎందుకు రాలేదో ఎక్స్ప్లెయిన్ చేసిర్రు దానికి వీళ్ళందరూ వెళ్ళి ఏదో అసమ్మతి రాగాలు అని అయ్యని అని అన్ని గాయగాయ చేయడం ఎందుకు ఏం లేదు కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా కలిసే ఉన్నారు రాని వాళ్ళకి ఎందుకు రాలేదో అధినాయకత్వం ఎక్స్ప్లెయిన్ చేసింది మిగిలిన 3 కూడా తొందరలో భర్తీ చేస్తున్నాం దాన్ని అలాగే ముఖ్యంగా మన మాల్రెడ్డి గారిని చూసుకుంటే ఆయనకి వచ్చే నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా వస్తుందని కూడా చెప్తున్నారు అంటే అంత కాన్ఫిడెన్స్ ఏంటంటే ముందే తెలిసిపోతుందా కాంగ్రెస్లో కాంగ్రెస్లో ఏంది అంటే వారు జిల్లా అంటే రంగారెడ్డి జిల్లా నుంచి వారు ఉన్నటువంటి సీనియర్ శాసనసభ్యులు వారికి ఈ టర్మే వస్తుందని అందరం ఎక్స్పెక్ట్ చేసినాము కానీ కొన్ని సమీకరణాల వల్ల బడుగు బలహీన వర్గాలకు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వారి సామాజిక వర్గాలను వారిని దృష్టిలో పెట్టుకొని వేసినాము గతంలో చూస్తే క్యాబినెట్ అంతా దొరలది అగ్రవర్ణాలది ఈరోజు క్యాబినెట్ చూస్తే దళితులది పేదలది కాబట్టి ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందంటే ఇచ్చినాం ఒకవేళ మల్రెడ్డి రంగారెడ్డి గారికి ఇవ్వడంలో తప్పేం లేదు వారి సీనియర్ శాసనసభ్యులు ఇస్తే కూడా మంచిదే కాబట్టి ఒకవేళ నెక్స్ట్ టర్మ్లో ఇస్తాము అని హామీ ఇస్తే మంచిదే కదా దాన్ని మనం వెల్కమ్ చేయొచ్చు కదా ముందుగా ఏముంది రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదువేముంది ఒకవేళ కాదంటే కూడా ఉన్న వాళ్ళందరూ కూడా కన్విన్స్ చేస్తారు అధిష్టానాన్ని కన్విన్స్ చేసి తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి దాంట్లో తప్పేం లేదు ఒకవేళ వారికి వస్తే కూడా మంచిదే మా రంగారెడ్డి జిల్లాకు కూడా ఓ మంత్రి వస్తుంది ఉన్న దగ్గర మాకు కూడా ఎవరు మంత్రులు లేరు కాబట్టి వారికి కూడా వస్తే మంచిదే ఇబ్బంది ఏం లేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ